చెట్టు పైన కాక్ ఇరుక్కుపోయింది. దాన్ని తీయడానికి నాన్న చెట్టు ఎక్కారా, అక్కడ కందిరీగలు పట్టు పెట్టాయి. కందిరీగలు పట్టు పెట్టాయా? మాధవయ్య, అయ్యా, అవన్నీ క్లీన్ చేయొచ్చు కదా. వెంటనే చేయిస్తానయ్యా. ఇది చూపించు. అదే ఇదంతా కందిపోయిందే. ఏయ్, అవును, నీ చేతుకున్న కడియం ఎక్కడా? తెలీదు, అది ఎక్కడో మిస్ అయింది. ఏమిట్రా తెలీదు అంటున్నావు? అది హోమంలో పెట్టిన కడియంరా. దాన్ని తీయొద్దని వీరభద్రం గారు చెప్పారు కదా. నన్నేమన్నా పాము కాటేసిందా? ఎందుకు ఇలా భయపడుతున్నారు? భయపడాల్సిన విషయాల్లో భయపడకపోతే అనర్థాలు జరుగుతాయిరా. వీరభద్రం గారు ఈ రోజు వరకు మనకెంతో అండగా ఉన్నారు. ఆయనే ఈ రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఆయన చూసిన దగ్గర నుంచి మనకేదో అనర్థం జరగబోతోందని నా మనసు చెప్తోందిరా. ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వేమో కడియం పోయింది అంటున్నావు. నీకు దీనిలోని సీరియస్నెస్ అస్సలు తెలియటం లేదురా. వెంటనే ఆ కడియం ఎక్కడుందో వెతికి చేతికి తొడుక్కో. కడియం పోయిందని ఎంతో నిర్లక్ష్యంగా చెప్తున్నావు. ఆ కడియం మహత్తు గురించి నీకేం తెలుసు? అరుణ్, నిన్ను కందిరీగ కుట్టిందని తెలిసి మీ నాన్న ఎంత అల్లాడిపోయాడో చూసావా? బాగా నొప్పిగా ఉందా బాబు? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వీళ్ళ నా కడియమే కాపాడుతుందా? నేను అరుణ్ని కాటేసినప్పుడు వాడి చేతికి కడియం ఉంది, అందుకే తప్పించుకున్నాడు. ఇప్పుడు వీడి చేతికి కడియం లేదు. వీడి కథ ముగించడానికి ఇదే సరైన సమయం. ఒకవేళ కడియం దొరికిన తర్వాత రాజశేఖర్ అరుణ్కి తొడిగేటప్పుడు వీడి ప్రాణాలు ఉండకూడదు.